హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. అన్నిటికంటే ముందుగా తాజా అప్డేట్ న్యూస్ ఏంటంటే, జూలై 30వ తేదీ అంటే వచ్చే మంగళవారం రోజున ఆర్బీఐ బాండ్ల వేలంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ని వేలం చేసిందండి. సో రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్లు తీసుకోవడానికి సిద్ధం అయితే అయ్యింది. ఇందులో ఒక 1,000 కోట్లను 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు మరొక 1,000 కోట్లను 20 సంవత్సరాలకు మరొక 1,000 కోట్లను 25 సంవత్సరాలకు తిరిగి చెల్లించే విధంగా అయితే ఈ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అయితే ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుపోతుంది. సో కాబట్టి మనకి అమౌంట్ అనేది 31 తేదీ లోపల అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఆర్బీఐలో. సో రాష్ట్ర ప్రభుత్వం నిధి అండి. సో వేలం తేదీ వచ్చేసి 30వ తేదీ, అప్పు వచ్చేసి 3,000 కోట్లు, పేమెంట్ జరిగే తేదీ 31 అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే, సో పెన్షనర్స్ సంబంధించి ఉద్యోగ పెన్షనర్ల ఇంకా పడవలసిన పెండింగ్ బిల్లుల వివరాలు అయితే తెలుసుకుందాము. ముందుగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల జీపీఎఫ్ లోన్లు, అలాగే ఏపీఐ లోన్స్, ఇంకా సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ అయితే ప్రధానంగా జమ అవ్వాల్సి అయితే ఉందండి. వీటి కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ వారి యొక్క అరియర్ బిల్స్, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, ఎంప్లాయీస్ మరియు టీచర్ల సరెండర్ లీవ్స్, ఇక పెన్షనర్ల సరెండర్ లీవ్ ఎన్హాన్స్మెంట్ బిల్లులు అయితే జమ కావాల్సి ఉంది ఈ ఉద్యోగులకు సంబంధించి అండి. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే, పెన్షనర్లకు పీఆర్సీ అరియర్స్ 106 జీవో ప్రకారంగా జనవరి 1, 2023 నుండి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి, కానీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక ఎంప్లాయీస్ ఉపాధ్యాయులకు డిఏ అరియర్స్ 734 కోట్ల రూపాయల మేరకు ఈ డిఏ అరియర్సే ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో పెన్షనర్లకు 11 పీఆర్సీ అరియర్లు కూడా జమ కావాల్సిందండి. మెడికల్ బిల్లులు, అలాగే రిటైర్ అయినప్పుడు రావాల్సిన ఇతర బిల్లులు బకాయిలన్నీ కూడా పెన్షనర్స్కి పెండింగ్లో ఉన్నాయి. ఇక పోలీస్ శాఖ వారికి టీఏ బిల్స్, ఎస్ఎల్ బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్ బిల్స్, అలాగే పెన్షనర్ల ఇతర అరియర్ బిల్స్ అయితే ఇంకా మనకు పెండింగ్లోనే ఉన్నాయన్నమాట. ఆర్థిక శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం 21,980 కోట్లు అంచనా, అంటే 22,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు అయితే పడిందండి ప్రభుత్వము. ఇక ఉద్యోగ పెన్షన్స్ అందరికీ కలిపి. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఏంటంటే, సమగ్ర శిక్ష అవుట్సోర్సింగ్ వారి జీతాలు, ఇతర పెండింగ్ బిల్లులు అయితే జమ అయ్యాయి, కానీ మెడికల్ బిల్లులు కూడా కొన్ని జమ అయ్యాయి. ఇక ఏపీజీఎల్ఐ హెడ్ ఆఫ్ అకౌంట్ యాడింగ్ ఇన్ సిఎఫ్ఎంఎస్ డీడీఓ పరిధిలో హెడ్స్ యాడ్ చేసిన తర్వాత డీడీఓ రిక్వెస్ట్ లెటర్ను ఎస్టీఓ గారికి పంపితే వారు ఖచ్చితంగా ఆమోదిస్తారు. వాళ్ళు చేసిన తర్వాత మనం మెచ్యూరిటీ లోన్ బిల్లు పెట్టేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఏపీజీఎల్ఐ మరియు సిఎఫ్ఎంఎస్ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక పేమెంట్ అందిన వారు కామెంట్ అయితే చేయండి. సో ఏవైనా పెండింగ్ బిల్లు కనుక జమ అయినట్లుంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారంతో పాటు పెండింగ్ బిల్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.